ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైం దగ్గరకొచ్చేసింది. అందరికి గూడా ప్రీ ఫైనల్స్ చాలా బిజీగున్నారు. చాలామందికి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు పేరెంట్స్. మీరు చదివినటువంటిది ఫస్ట్ ఒకసారి రివిజన్ చేయండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాట 100% నిజం. కరెక్ట్. అది మనం చేయాలి కూడా. అలా ఎవరన్నా మనకు చెప్పారంటే థాంక్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే మనము ఎంత చదివినా, ఎంత కష్టపడి, ఇష్టపడి చదువుతూ ఉన్నా కూడా ఈ లాస్ట్ మూమెంట్‌లో మనం ఎంత చదివాము, మనకెంత గుర్తుంది, మనం ఎంత టైంలో ఎన్ని క్వెషన్స్ రాయగలము. మనము ఒకటి ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే, మనం చదివినటువంటిది, మనం నేర్చుకున్నటువంటిది బుక్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు ఎంత మాత్రం గుర్తుంది. మనం ఏ విధంగా ప్రెజెంట్ చేయగలుగుతూ ఉన్నాము అనేది ఫస్ట్ పాయింట్. మనకు అర్థమైపోతుంది. మనం ఇంగా కొంచెం కష్టపడాలనా? లేదా అని. ఇంకా సెకండ్ పాయింట్. మనం ఆ క్వెషన్‌కు ఎంత టైమ్ ఇస్తూ ఉన్నారో, ఆ టైంలో కరెక్ట్‌గా ఆ క్వెషన్ మనం కంక్లూజన్ ఇవ్వగలుగుతూ ఉన్నామా? అంటే టైమ్ సేవ్ చేస్తూ ఉన్నామా? ఇన్ టైమ్‌లో మనం ఆ క్వెషన్ రాస్తూ ఉన్నామా? అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్. మనం సబ్ హెడ్డింగ్స్ కానీ, ఏదైనా కవి పరిచయాలు రాసేటప్పుడు కానీ, వాటిని కరెక్ట్‌గా మనం ఎక్కడ రాయాలి? ఏ విధంగా ప్రెజెంట్ చేస్తూ ఉన్నాం? మన రైటింగ్ ఎలా ఉంది? స్పీడ్ అనేది బాగొస్తూ ఉందా? స్పెల్లింగ్స్ ఎక్కడైనా పోతూ ఉన్నాయా? రాసేటప్పుడు ఎక్కడైనా నేను స్ట్రక్ అయిపోతూ ఉన్నానా? అనే ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ హాల్‌లో. అంటే స్టడీ స్కిల్స్‌లో మనకు ఫస్ట్ మనం చదువుకునింది గుర్తుందా? గుర్తున్న దాన్ని ఎలా ప్రెజెంట్ చేయగలుగుతూ ఉన్నాం? ఆ ప్రెజెంట్ చేసేటటువంటి టైం ఇన్ టైమ్‌లోనే చేయగలుగుతూ ఉన్నామా? ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఏదైనా ఒక చాప్టర్ కంప్లీట్ కాంగానే దాంట్లో ఉండేటటువంటి క్వెషన్స్ తీసుకొని టైం పెట్టుకొని మీరు రాయగలిగితే ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సిలబస్. లేదు కంటితో చూసినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కష్టపడడం ఇష్టం ఉండదు కాబట్టి అది చూస్తూనే మనకు స్టార్టింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అబ్బా! శభాష్! నాకు ఈ క్వెషన్ వచ్చేసింది. తిప్పేయి పేజ్ అనుకోని పక్కకెళ్ళిపోతాం. ఆ రోజులోనే మనం పెట్టుకునింది 2 టాపిక్స్ అంటే 8 టాపిక్స్ కంప్లీట్ చేసేసుంటాం మనం. ఎందుకు అంటే, మనం కష్టపడకుండా క్వెషన్ చూస్తానే, టాపిక్ నేమ్ చూస్తానే అన్నీ వచ్చేసినట్టు మనకు ఇల్యూజన్స్, డెల్యూజన్స్ అంటారు కదా! ఆ భ్రమలన్నీ మన మైండ్‌లోకొచ్చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం సబ్జెక్ట్‌లోచ్చేసేసి ఇంగొచ్చు నాకని హ్యాపీగుంటాం. పేపర్, పెన్ను తీసుకున్నామంటే మనకు డెఫినిషన్ దగ్గరనే స్టాప్ అయిపోతాం. ఇలాంటివన్నీ కరెక్షన్స్ పోవాలి అంటే మనం ఏది ప్రిపేర్ అయ్యామో దాన్ని మస్ట్ అండ్ షుడ్‌గా పేపర్ మీద పెట్టాలి. ఎప్పుడు ఎగ్జామ్ హాల్‌లో కాదు. మన ఇంట్లోనే మన మనసుకు తెలుసు. మనం ఎక్కడ ఇది తప్పు రాస్తూ ఉన్నాం, ఎంత టైంలో రాస్తూ ఉన్నాం, ఎలా రాస్తూ ఉన్నాం, ఆ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంది పేపర్ మీద అనేది మన మనసుకు మనం జెన్యూన్‌గా అక్కడ వాల్యుయేషన్ చేసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అక్కడే అర్థమైపోతుంది. మనం ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడ్డాము, ఎంత చదివాము, ఇంకెంత నేర్చుకోవాలి అని. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. కంపల్సరీ చదివినటువంటిది పేపర్ మీద పెట్టి రాయండి. మీకు మీరే ఒక జడ్జిమెంట్ ఇచ్చుకోండి. ఎవరిచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా ఈరోజు మీకు మీరు ఇచ్చారంటే రేపు సొసైటీ మీకిస్తుంది. ఏంటి అంటే అప్రిషియేషన్స్. ఆల్ ది బెస్ట్.